హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్. ప్రయోగాత్మక పాత్రలతో విక్రమ్, సామాజిక సమస్యల ఇతివృత్తంగా సాగే కథలతో దర్శకుడు పారంజిత్ అలరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబో నుండి వచ్చిన కొత్త చిత్రం తంగలాన్. ఈ పాత్ర కోసం విక్రమ్ తనను తాను మార్చుకున్న తీరు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను చేరుకుందా? ఇప్పుడు చూద్దాం. ఇది 1850లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథ. కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్, అతని భార్య గంగమ్మ, వీళ్ళకి 5 పిల్లలు. ఇది పైకి బంగారం అన్వేషణ నేపథ్యంలో సాగే కథలాగా అనిపించిన అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం తమ జాతి యొక్క మనుగడ కోసం, స్వేచ్ఛ స్వతంత్రాల కోసం సాగిస్తున్న పోరాటంగా కనిపిస్తుంది. వర్ణ వివక్షపై ఎక్కుపెట్టిన అస్త్రంలో అనిపిస్తుంది. ఇక్కడ పాత్రల యొక్క వస్త్రధారణ, ఈ కథని చెప్పడానికి దర్శకుడు రంజిత్ సృష్టించిన ప్రపంచం ప్రేక్షకులను టక్కున 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కథకు దర్శకుడు జోడించిన బంగారం అనే ఫ్యాంటసీ ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. తంగలాన్ యొక్క తాతకి నాగజాతికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఈ పాత్ర కోసం విక్రమ్ తనను తాను మార్చుకున్న తీరు, అతని కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ మనకి కనిపిస్తుంది. పూర్తి డీగ్లామరైజ్డ్గా, ఒంటిపై కేవలం గోచితో అచ్చమైన ఆదివాసీలా కనిపించిన తీరు, పలికించిన హావభావాలు అందరినీ కట్టిపడేస్తాయి. ఇటువంటి పాత్రలు విక్రమ్ తప్ప మరెవరూ చేయలేరేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం సాగదీతగా అనిపించడం, విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం మైనస్గా అనిపిస్తాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.